హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. నేను మీ సౌమ్యాని. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు గనక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను బోటి టమాటా కూర చేస్తున్నాను. ఇంకా ఆ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా బోటీని ఎలా వాష్ చేసుకోవాలో కూడా చూద్దాం పదండి. ఇక్కడ నేను 1/2 kg బోటీ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ఇంటెస్టిన్ అండి, ఒక పేగను తీసుకున్నాను బోటీది. అలా తీసుకొని చీపిరి పుల్లకి ఇలా గుచ్చుకుంటున్నాను. ఇలా పూర్తిగా ఆ పేగ మొత్తాన్ని చీపిరి పుల్లకి ఇలా గుచ్చుకోవాలండి. ఇలా గుచ్చుకున్న తర్వాత ఆ పుల్లని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత పైనుండి అంటా ఉంటే ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా పోద్దండి. తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా మీరు అంతా చేసుకొని క్లీన్ చేసుకోండి. బోటీ క్లీనింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. నేనైతే చిన్నగా సింపుల్గా చెప్పాలని ఇలా చెప్తున్నాను. చాలామందికి కూర ఇష్టం ఉంటుంది కానీ ఇలా చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నాకు తెలిసిన ప్రాసెస్లో నేను మీకు చూపిస్తున్నాను. వేడి నీళ్ళని బాగా మరిగించుకొని దీన్ని బోటీలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది డిప్ చేసుకోవాలండి బోటీ దాన్ని. అలా డిప్ చేసుకున్న తర్వాత దానిపైన స్కిన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే చేయాలండి, చల్లారిపోతే ఆ స్కిన్ అనేది రాదు. మీరు కనుక ఈ వేడి పట్టలేకపోతే ఒక స్పూన్తో కూడా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలా మంచిగా రిమూవ్ చేసుకున్న తర్వాత దీన్ని చన్నీళ్ళతో బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. ఇదే విధంగా బోటీని క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న బోటీ ఉంది కదండి, ఇప్పుడు దీన్ని ఎలా వండుకోవాలో చూద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఏదైనా నాన్ వెజ్ కర్రీలోకి. నేనైతే 7 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 5 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు అనేది ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 5 యాడ్ చేసుకున్నాను. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయాక దీంట్లోకి ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న బోటీని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం ఈ స్టేజ్లో యాడ్ చేయడం మూలంగా ఆ బోటీకి అనేది ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఆ నీరు వస్తుందండి బోటీలో. మీన్ వైల్ టమాటోస్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 టమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఈ బోటీలో నుండి నీరు ఎగిరిపోయాక దీంట్లోకి టమాటో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఇలా టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యాక దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. బోటీ కూర అనేది మీరు తీసుకున్న బోటీ పట్టి డిపెండ్ అవుతుంది. ఒకవేళ లేతదైతే త్వరగా కుక్ అవుద్ది, ముదురుదైతే టైం పట్టిద్ది. చూసి కుక్ చేసుకోండి. ఆ ప్రెషర్ పోయాక స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని కూరని బాగా దగ్గరికి రానిద్దాం. కూరని బాగా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి అండి. అంతేనండి బోటి టమాటా కూర. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.